మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే కోటి సోమవారం కార్తీక శనివారంతో కలిసి వస్తుంది. ఇది పరమ పవిత్రమైన రోజు. అయితే ఈరోజు ఇంట్లోని ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ కూరను వండినా తిన్నా కోటి జన్మల పుణ్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కష్టాలు బాధలు పోతాయి. వద్దన్న ధనం వస్తుంది. దోషాలు పోతాయి. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. అంతేకాదు ఈ కోటి సోమవారం రోజు ఎవరైతే ఈ కూరను వండుకొని తింటారో వారి ఒంట్లోని దరిద్రం మొత్తం కూడా పోతుంది. సకల శుభాలు కలుగుతాయి. పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంతకీ కోటి సోమవారం రోజు ఏ కూరను వండితే కోటి పూజలు చేసిన ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్న రోజును కోటి సోమవారం అంటారు. నిజానికి దీనిని కోటి సమవారం అని శాస్త్రాలు వర్ణించాయి. కానీ వాడుక భాషలో దీనిని కోటి సోమవారం అని పిలవటం అందరికీ అలవాటుగా మారిపోయింది. ఈ కోటి సోమవారం నాడు శివుడు ముక్కోటి దేవతలతో కలిసి భూమి మీదకి వస్తాడు కనుక ఈరోజు పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి. ఇంట్లో పూజించినా లేదా శివాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకున్నా మంచి జరుగుతుంది. ఈరోజు చేసే ప్రతి పుణ్యకార్యానికి కోటి రెట్ల ఫలితం వస్తుంది. ఈరోజు 365 వత్తులను వెలిగిస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు 365 వత్తులను వెలిగిస్తే కోటి సార్లు 365 వత్తులను వెలిగించిన ఫలితం వచ్చేస్తుంది. కనుక ఈరోజు ఎవ్వరూ కూడా మిస్ అవ్వకుండా 365 వత్తులను వెలిగించండి. గుడిలో కానీ లేదా ఇంట్లో తులసి మొక్క దగ్గర కానీ లేదా దేవుడి దగ్గర కానీ ఎక్కడైనా సరే ఈ 365 వత్తులను వెలిగించినా మంచే జరుగుతుంది. అలాగే ఈరోజు కుదిరిన వారు ఉపవాసం ఉండండి. అలా ఉపవాసం ఉంటే కోటి ఉపవాసాల ఫలం వస్తుంది. అలాగే ఈరోజు శివునికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేయిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ముందుగా పసుపు పొడితో శివుడికి అభిషేకం చేయిస్తే ప్రభుత్వం అధికారుల నుంచి సానుకూలత లభిస్తుంది. తిరుమంజన పొడితో అభిషేకం చేయిస్తే దైవానుగ్రహం లభిస్తుంది. గ్రహదోషాలు తొలగిపోతాయి. బియ్యపిండితో అభిషేకం చేయిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. చందనాది తైలంతో అభిషేకం చేయిస్తే ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయించటం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరతాయి. చేతితో శివాభిషేకం చేయిస్తే మోక్షం సిద్ధిస్తుంది. పాలతో పరమాత్మకు అభిషేకం చేయిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. పెరుగుతో శివాభిషేకం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది. బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. బత్తాయి పళ్ళ రసంతో శివాభిషేకం చేయిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనారోగ్యాలు మాయమవుతాయి. చెరుకు రసంతో శివాభిషేకం చేయిస్తే ఆయుర్దాయంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. నిమ్మరసంతో శివాభిషేకం చేస్తే శత్రు భయం ఉండదు, యమ భయం ఉండదు. కొబ్బరి నీటితో అభిషేకం చేయిస్తే ఉన్నత పదవులు, హోదా, గౌరవము, కీర్తి చేకూరుతుంది. ఉసిరికాయ పొడితో అభిషేకం చేయిస్తే రోగాలు మటుమాయమవుతాయి. నీరుతో శివాభిషేకం చేస్తే సంతోషకరమైన జీవనం ప్రాప్తిస్తుంది. చందనంతో శివాభిషేకం చేయటం ద్వారా కీర్తి ప్రతిష్టలు నినుమడిస్తాయి. అరిక నీటితో శివాభిషేకం చేస్తే నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలరు. భస్మాభిషేకం చే మహాపాపాలు నశించును. అలాగే అన్నాభిషేకం ద్వారా ఈతి బాధలుండవు. తేనెతో ఈశ్వరునికి అభిషేకం చేయిస్తే అద్భుతమైన గాత్రం సొంతమవుతుందని ఆధ్యాత్మిక పెద్దలు చెప్తూ ఉన్నారు. బిల్వ పత్రాలు, జిల్లేడు పువ్వులు, గోగు పువ్వులను శివ పూజకు తప్పకుండా సమర్పించాలి. ఎంతో పవిత్రమైన ఈ కోటి సోమవారం రోజున గోరుచిక్కుడు కాయల కూరను కానీ బెండకాయ కూరను కానీ వండితే చాలా మంచిది. కోటి సోమవారం రోజు గోరుచిక్కుడు లేదా బెండకాయ కూరను వండి తింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు అందరూ ఈ కూరలను వండాలి. తప్పకుండా అందరూ ఈరోజు ఈ కూరలనే తినాలి. కూరల రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పులుసు రూపంలో కావచ్చు, ఏ రూపంలో ఈరోజు గోరుచిక్కుడును బెండకాయను తిన్నా కోటి జన్మల పుణ్యం వస్తుంది. దరిద్రాలు, దోషాలు పోతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఈరోజు ఈ కూరలను తినటం వలన ఐశ్వర్య యోగం కలుగుతుంది. దాని వలన వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. కోటి సోమవారం రోజు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలో అయినా సరే గోరుచిక్కుడును కానీ లేదా బెండకాయను కానీ తింటే ఐశ్వర్య యోగం కలుగుతుంది.
ఏదో ఒక రూపంలో చిక్కుడుకాయను బెండకాయను తినాలి. అలా తింటే ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, వద్దన్న ధనం వస్తుంది. కాబట్టి కోటి సోమవారం రోజున గోరు చిక్కుడుకాయ మరియు బెండకాయ కూరలను తిని మీరు కూడా శుభ ఫలితాలను పొందండి. ఇంకా ఈ కోటి సోమవారం రోజు తెలియక కూడా నాన్ వెజ్ తినకూడదు. నాన్ వెజ్ అంటే చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు, గుడ్లు ఇలాంటివేమీ కూడా తినకూడదు. అదని తింటే రోగాలు వస్తాయి, పరమేశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు, లేనిపోని కష్టాలు వస్తాయి. ఈరోజు కూరల రూపంలో కావచ్చు, బిర్యానీల రూపంలో కావచ్చు, నూడిల్స్ రూపంలో కావచ్చు, పకోడీలు బజ్జీల రూపంలో కావచ్చు, మంచూరియా రూపంలో కావచ్చు, ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ టచ్ చేయకూడదు. కాదని తింటే జన్మజన్మల దరిద్రం పడుతుంది, ఆర్థిక కష్టాలు ఎదురవుతాయి. కనుక ఎవ్వరూ కూడా ఈరోజు నాన్ వెజ్ తినవద్దు. కనీసం గుడ్లు ఆమ్లెట్లను కూడా తినవద్దు, దరిద్రం పడుతుంది. కాబట్టి కోటి సోమవారం రోజు అందరూ కూడా ఈ ఆహార నియమాలను పాటించండి. కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఏ రోజు వస్తే ఆ రోజును కోటి సోమవారం లేదా కోటి సోమవారం అని అంటూ ఉంటారు. కోటి సోమవారం అనేది సోమవారమే రావాలని రూల్ ఏమీ లేదు. శ్రవణ నక్షత్రం ఏ రోజు వచ్చినా ఆ రోజును కోటి సోమవారం అని అంటారు. ఈరోజు మనం ఏ పని చేసినా దానికి కోటి రెట్ల ఫలితం వస్తుంది. అంటే ఈరోజు ఎవరికైనా ఒక గుమ్మడికాయను దానం చేస్తే కోటి గుమ్మడికాయలను దానం చేసిన ఫలితం వస్తుంది. ఈరోజు ఒక దీపాన్ని వెలిగిస్తే కోటి దీపాలను వెలిగించిన ఫలితం వస్తుంది. మనం చేసే జపము, తపము, పూజ, అర్చన, దానము, ఉపవాసము, జాగరణ ప్రతి ఒక్కటి కూడా కోటి రెట్ల ఫలితాలను ఇస్తుంది. అంతటి విశిష్టత కలిగినది ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం. ఇక ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున మనం దీపారాధన చేసిన, దానం చేసిన, పూజ చేసిన శివకేశవులిద్దరికీ అంది కోటి రెట్ల ఫలితాలను ఇస్తారు. అందుకే దీనికి కోటి సోమవారం అని పేరు. ఈరోజు విశేషంగా ఉసిరికాయ దీపాలను పెడతారు. అలా పెట్టడం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. ఉసిరికాయ దీపం ఎలా పెట్టాలంటే ఉసిరికాయ పైన చిన్న ముక్కను కట్ చేసి తీసివేసి అక్కడ ఆవు నేతిలో ముంచిన ఒత్తిని పెట్టి వెలిగించుకోవాలి. కోటి సోమవారం రోజు తెల్లవారుజామున ఈ ఉసిరి దీపాలు వెలిగించుకోవాలి. ఈ ఉసిరి దీపాలను ఉసిరి చెట్టు దగ్గర కానీ లేదా తులసి చెట్టు దగ్గర కానీ ఎక్కడైనా సరే వెలిగించుకోవచ్చు. ఉసిరి దీపాలు వెలిగించలేని వారు మామూలు దీపాలను అయినా సరే పెట్టాలి, లేదా పిండి దీపాలను అయినా సరే పెట్టవచ్చు. కోటి సోమవారం రోజు ఖచ్చితంగా ఇలా ఏదో ఒక దీపాన్ని పెట్టాలి. అలా పెట్టడం వలన సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మరియు పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. ప్రత్యేకించి ఉసిరి దీపాలు పెట్టాలనుకునేవారు ఈ కోటి సోమవారం రోజు పెట్టుకుంటే శివకేశవులిద్దరికీ ఆ దీపం చేరుతుంది. ఈ కోటి సోమవారం రోజు మీ శక్తి కొలది 2 ఉసిరి దీపాలు లేదా 9 ఉసిరి దీపాలు లేదా 27 దీపాలు లేదా 64 దీపాలు లేదా 108 దీపాలు ఇలా ఈరోజు ఉసిరి దీపాలు పెట్టుకోవచ్చు. లేదా మామూలు దీపాలు, పిండి దీపాలు అయినా సరే పెట్టవచ్చు. అసలేమీ చేయలేని వారు ఈరోజు దేవుడి గుడిలో శివకేశవుల ముందు ఒక్క దీపాన్ని వెలిగించినా చాలు. మీకు కోటి సోమవారాలు దీపం వెలిగించినంత మహాపుణ్యం వచ్చేస్తుంది. భక్తులకు పుణ్య ఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం. కార్తీక చంద్రుల సహవాసం కార్తీక మాసంగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో స్నాన, దాన, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించటం, వనభోజనాలు చేయటం వల్ల జన్మజన్మల పాపాలు హరించిపోతాయని ప్రతీతి. ఇకపోతే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్న రోజును కోటి సోమవారంగా వ్యవహరిస్తారు. ఎందుకంటే ఆ రోజుకు కోటి కార్తీక సోమవారాల శక్తి ఉంటుంది. ఈరోజు చేసే స్నానం, దానం, ఉపవాసం ఏదైనా సరే కోటి రెట్ల అధిక ఫలితాలను ఇస్తుంది. కోటి సోమవారం రోజున ఉపవాసం ఉంటే కోటి సోమవారాల ఉపవాసం ఉన్న పుణ్యఫలం దక్కుతుంది. ఈ రోజున శివాలయ సందర్శనము, అభిషేకము, ఉపవాసం లేదా నక్తం లేదా ఏకభుక్తం ఎవరి శక్తి అనుసారం వారు చేస్తే మంచిది. అదేవిధంగా ఈరోజు దీపారాధన, ఆకాశ దీప దర్శనము, దానాలు, ధర్మాలు చేస్తే ఆ ఫలితం రెట్టింపు అవుతుందని శాస్త్ర ప్రవచనం. కోటి సోమవారం రోజు ఉదయం శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసి ఉపవాసం ఉండాలి.
సాయంత్రం ప్రదోష కాలమందు భక్తుల ఇంట్లో దీపారాధన చేసి పూజ ముగించుకొని శివాలయానికి వెళ్ళి మరోసారి ఈశ్వరుని దర్శించుకోవాలి. ఆలయంలో దీపారాధన చేయాలి. అనంతరం ఇంటికి వచ్చి భోజనం చేస్తే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న పుణ్య ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కోటి సోమవారం నాడు ఉపవాసం ఉండి నియమనిష్టలతో కోటి సోమవారం దీక్ష పూర్తి చేస్తే స్వామివారి అనుగ్రహం పొందుతారని ప్రతీతి. ఉపవాస దీక్ష చేపట్టిన భక్తులు ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రంతో భక్తి ప్రవర్తులతో శివుడికి దగ్గరగా ఉపవాసం చేయాలి. ఉపవాసం అనగా దగ్గరగా నివసించటం. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివసించటం అని అర్థం. పర్వదినాలలో ఉపవాసం ఉండటం అంటే భగవంతునికి దగ్గరగా నివసించటం అని అర్థం. ఉపవాసం ఉండాలనుకున్న రోజు దేవునిపై మనసు పూర్తిగా లగ్నం చేయాలి. ఆహార పానీయాలను తీసుకోకుండా లేదా కొద్ది మొత్తంలో తీసుకొని భగవన్నామ స్మరణ చేస్తూ ఉండాలి. ప్రత్యేకించి కోటి సోమవారం రోజు ఒక చెట్టును తాకితే చాలు శివుడి అనుగ్రహంతో అలాగే విష్ణుమూర్తి అనుగ్రహంతో సకల దోషాలు పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. హిందువులు ప్రతి జీవిలోనూ దేవుణ్ణి చూస్తారు. అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి. కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూస్తారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే క్షేత్రాల్లో ముఖ్యమైనవి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి. అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. కొన్ని చెట్లను మందుగా తింటే రోగాలు పోతాయి. కొన్ని చెట్లను తాకితే చాలు ఒంట్లోని రోగాలు, దోషాలు పోతాయి. ఇక ఈ కోటి సోమవారం ఉసిరి చెట్టులోని ధాతువులు విపరీతంగా యాక్టివేట్ అవుతాయి. కనుక ఈరోజు ఉసిరి చెట్టును తాకితే చాలు శివుడి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీనారాయణుల అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ కోటి సోమవారం రోజు మీకు దగ్గరలో ఉసిరి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి ముందు ఉసిరి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి చెట్టుకు నమస్కారం చేసుకోండి. తర్వాత ఆ చెట్టు కింద ఒక ఉసిరి దీపాన్ని కూడా వెలిగించండి. ఆ తర్వాత 11 సార్లు ఉసిరి చెట్టును టచ్ చేసి ఒక పావుగంట సేపు అక్కడే ఉసిరి చెట్టు క్రింద కూర్చోండి. ఇదంతా కూడా చేయలేని వారు కనీసం ఉసిరి చెట్టు దగ్గరకు వెళ్ళి దానిని 11 సార్లు టచ్ చేసి కాసేపు ఆ ఉసిరి చెట్టు క్రింద కూర్చుంటే చాలు. హరాదుల అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. వద్దన్న డబ్బు వస్తుంది. ఎందుకంటే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు అమృత తుల్యంగా మారుతుంది. ఉసిరి చెట్టు నుండి వచ్చే గాలిని పీలిస్తే రోగాలు దరిచేరవు. నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మీ ఒంట్లోని దరిద్రాలు, దోషాలు పోతాయి. అంతేకాదు మీ శరీరానికి నూతన ఉత్తేజం, ఉల్లాసం వస్తాయి. ఉసిరిని శ్రీ మహావిష్ణువు రూపంగా భావిస్తారు. ఉసిరిక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది అని మన అందరికీ తెలిసిన విషయమే. అందరికీ తెలిసిన వనభోజనాలు ఉసిరి చెట్టు వనంలో లేదా ఉసిరి చెట్టు ఉన్న వనంలో చేయాలనుకుంటారు, లేదా ఉసిరి చెట్టు కింద చేస్తూ ఉంటారు. కార్తీక మాసంలో ఈ చెట్టును శ్రీ మహావిష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఈ మాసంలో ఉసిరికాయల మీద వత్తులు పెట్టి వెలిగించే సాంప్రదాయం కూడా ఉంది. ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం. ధాత్రి చెట్టు అనగా ఉసిరి చెట్టు క్రింద సమారాధనము చేసి బంధుమిత్ర హితులతో ఎవరు వనభోజనం చేస్తారో ఆ సమయంలో ఎవరు పురాణం వింటారో వారు నీచ జన్మలు పొందక శ్రీ మహావిష్ణువు దీవెనలను సంపూర్ణంగా పొందుతారు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రముల యందు విష్ణు పూజ చేసిన ఫలితం వస్తుంది. ఉసిరి చెట్టు అంటే విష్ణువు ఒక్కడికే కాదు, శివుడికి కూడా చాలా ఇష్టం. పూర్వం శ్రీ మహాలక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది. ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుంది. ఇద్దరినీ ఒకే సమయంలో పూజించాలని అనుకుంది. అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకుని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది.
అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసం. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయని కార్తీక పురాణం చెప్తోంది. సూత మహర్షి మునులందరితో కూడి నైమిసారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు క్రింద వనభోజనాలను చేసినట్లుగా కార్తీక పురాణంలో వివరించబడినది. ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కలిగిన వృక్షం మరియు దామోదరుడికి అనగా శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షం. అందుకే వనభోజనాలను ఉసిరి చెట్టు నీడలో చేయటం శ్రేష్టం. శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడితోనూ మరియు తోటి గోప బాలులతో కలిసి ఉసిరి మొదలైన మహావృక్షాల నీడన యమునా నది తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలను చేశాడని భాగవతంలో వర్ణించబడినది. ఉసిరి చెట్టు క్రింద ఉసిరికాయల దీపారాధన చేసేవారిని చూడడానికి యమునికి కూడా శక్తి చాలదు. ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయి. ఉసిరి చెట్టుకు అన్ని మహిమలు ఉన్నాయి. కాబట్టి ఇంతటి మహత్యం కలిగిన ఉసిరి చెట్టును కోటి సోమవారం రోజు మీరు కూడా తాకి శుభాలను పొంది ఆనందంగా ఆరోగ్యంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.